చీట్లు వేసాడట. ఎప్పుడు? నోవహు జల ప్రళయం ముందు. దేవుడు లోకమంతటిని చూశాడు. పెళ్లి చేసుకుంటున్నారు, నారు నాటుతున్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు. దేవుని మీద ఆలోచన లేదు. చెడిపోయింది లోకం. దేవుడంటే అస్సలు ఇష్టం లేదు. దేవుడు అనుకున్నాడు, ఇక లాభం లేదు, ఈ లోకాన్ని నిన్న క్లోజ్ చేసి. కానీ ఒకే ఒకడున్నాడు, నోవహు. అందుకే దేవుడు అంటున్నాడు నోవహుతో, ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనము, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచాను. నీవే నా ఎదుట నీతిమంతుడు. నీవే. నీ భార్య గురించి కూడా నేను చెప్పను, నీ 3 పిల్లల గురించి చెప్పను, నీ 3 కోడళ్ళ గురించి కూడా నేను చెప్పను. ఎందుకు? నువ్వే నాకు నమ్మిన నీతిమంతుడుగా కనిపిస్తున్నావు. నీవే నీతిమంతుడుగా ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారు వాడలోనికి ప్రవేశించండి. నీవు నీ ఇంటి వారు వాడలోనికి ప్రవేశించండి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులను 7, పెంటులు 7, పవిత్రములు కాని జంతువులలో మొత్తం జతలు జతలుగా జతలు జతలుగా జతలు జతలుగా జతలు జతలుగా అన్ని నీ దగ్గరికి వస్తాయని దేవుడు చెప్పేశాడండి.